చర్చ ఎక్కడ పోయా? శాసనసభలో చర్చిస్తామంటే శాసనసభ అయిపోయా, నువ్వు అమెరికా పోయేస్తేవి, టూర్ చేసుకొని వస్తేవి, రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు మీద మాత్రం మీకు సమయం దొరకలే మాట్లాడడానికే కానీ, దాన్ని పరిష్కారం చేయడానికి కానీ, దానికి నిధులు సమకూర్చడానికి కానీ, మాట నిలబెట్టుకోవడానికి కానీ మీకు సమయం దొరకలే. అసలు సమయం దొరకలే, మీరు చాలా బిజీగా ఉన్నారు. చివరికి ఇప్పుడు నీళ్ళు ఒడిచిపెట్టుకుంటే కనీసం వానకాలం అందకపోతే యాసంగికైనా దక్కుతాయేమో, యాసంగి పంటలకైనా మనకి వస్తాయేమో అని కృష్ణా బేసిన్లో ఉండేటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లా. నేను పోయినసారి ప్రెస్లో కూడా చెప్పిన ఈ మాట. అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయి, ఇంపౌండింగ్ కంప్లీట్ అయిపోయి, సర్ప్లస్ అయిపోయి సముద్రానికి నీళ్ళు పోతూ ఉన్నాయి ఈరోజు. ఇలా పాలమూరు జిల్లాలో దాదాపు 70% చెరువులు కుంటలన్నీ కూడా ఒట్టిపోయి ఉన్నాయి. వాగులు వంకలు డ్రై అయి ఉన్నాయి, ఇసుక తేలి ఉన్నాయి. ఇప్పుడు పోయినసారి యాసంగిలో నీళ్ళు అందలేనంటే వానాలు సరిగా పడలేని ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది. వానలు కూడా ఏ మోతాదుకు పడ్డాయో, వర్షపాతము నెలల వారీగా రికార్డు చేసి సంవత్సరం మొత్తం ఎంత పడిందో కూడా మేము చూపించినాం. అది కారణం కాదు అని. సరే, మీరు నమ్మించే ప్రయత్నం చేసినారు. యాసంగి పంటలు ఎండిపోయినాయంటే నీళ్లు తక్కువ ఉన్నాయి, పోయిన వానకాలం అనుకున్నన్ని వానలు పడలే అని చెప్తారు. మరి ఈసారి ఈ వానకాలం అనుకున్న దానికంటే 2 రెట్లు అదనంగా వచ్చినాయి కదా నీళ్లు. అనుకున్న సమయంలో పొంగి పొర్లుతూ ఉంది కదా కృష్ణ. అది అట్లుండగా మళ్ళా తుంగభద్ర డ్యామ్ సంబంధించినటువంటి చిన్న సాంకేతిక పొరపాటు వల్ల ఒక షట్టర్ పోయి మొత్తం నీళ్ళు వస్తూనే ఉన్నాయి. 60 టీఎంసీల నీళ్ళు ఖాళీ అవుతున్నాయి దాంట్లో. ఇప్పుడు ఆ నీళ్ళు ఒడిచి పట్టుకోనికే మీకు దిక్కు లేదు. కట్టిన రిజర్వాయర్లను నింపుకునేటువంటి సోగి లేదు. 8 నెలల నుంచి తట్టెడు మట్టి తీయలే, చిన్న పని చేయలే. పాలమూరు రంగారెడ్డిలో ఒక 3 రిజర్వాయర్స్ వరకు కొద్దిపాటి పనులు చేసి ఉంటే ఇవాళ 3 రిజర్వాయర్లు వెరసి 27 నుంచి 28 టీఎంసీల నీళ్ళని నింపుకునే అవకాశం ఉండే. ఒక్క చుక్కను కూడా మీరు లిఫ్ట్ చేస్తలేరు. సముద్రం పాలవుతున్నాయి నీళ్ళు, కానీ కృష్ణా నీళ్ళని ఓడిసిపడతలేరు ఉమ్మడి పాలమూరు జిల్లా అవసరాల కోసం. ఇది మీ పాలన, మీ ప్రభుత్వ తీరు, రైతాంగం పట్ల మీ వైఖరి. ఓసబెడుతున్నారు రైతులు, పట్టింపు లేదు మీకు దాని మీద. వీటి మీద మాట్లాడారు, వీటి మీద సమీక్ష లేదు. ఎందుకు చేయలే పాలమూరు రంగారెడ్డి పనులను గత 8 మాసాల నుంచి మేము అడుగుతున్నాం. మేము చేసే వరకు చేసినాం. చేసిన పనులకు సంబంధించినటువంటి రికార్డ్ అంతా ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. ఫిజికల్గా ఏ వర్క్ ఎంత జరిగిందో కళ్ళకు కనిపిస్తుంది ఆడపోతే. ఒక పంపు ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేసి 2.5 టీఎంసీలు నింపి కూడా పెడితే మీ పోయిన సీజన్లోనే, పోయిన సెప్టెంబర్ 16కు, 11 నెలల క్రితమే. మరి ఈ 11 నెలల కాలం, ఎన్నికల కాలం మినాయిస్తే మీ ప్రభుత్వం వచ్చిన 8 మాసాల కాలంలో మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పంపులను ఆపరేషన్లు చేస్తే నీళ్లు ఉండేది కదా. అంటే మీకు చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ కట్టించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, పాలమూరు ప్రజల కలల సౌధం, అది సంపూర్ణమై ప్రజలకు ఫలితాలు ఇవ్వడం మీకు ఇష్టం లేదు. మీకు ఇష్టం ఉంటే తాపత్రయపడేవాళ్ళు. ప్రజలు మనోళ్ళు, ప్రభుత్వాలు మారినా, పార్టీలు ఏవైనా, ప్రజలు మనోళ్ళు, ప్రజలకు చేసే బాధ్యత అనేది చేద్దామన్న కడుపులో తాపత్రయం లేదు మీకు. రాజ్యం మీద, సీటు మీద ఉన్న మక్కువ, ప్రజల అభ్యున్నతి మీద మీకు ఏమాత్రం లేదు, కొద్ది కూడా లేదు. ఉంటే పాలమూరు రంగారెడ్డి, నార్లాపూర్ కానీ, ఏదల కానీ, వట్టెం కానీ ఈ పాటికి నిండి ఉండాల. ఎట్లా మనసు ఒప్పుకుంటుందండి నాకు అర్థం కాదు. సముద్రం పాలవుతుంటే, బంగారం లాంటి నీళ్ళు సముద్రం పాలవుతుంటే మీ మనసు ఎట్లా ఒప్పుకుంటుంది ఏ పని చేయకుండా ఉండడానికి? రైతుల మంచితనం, అమాయకత్వం మీకు ఒక పెద్ద మూల పెట్టుబడి కాంగ్రెస్ పార్టీకి అలా రాష్ట్రంలో. ఎందుకంటే పాపం వాళ్ళు ఆశపడ్డ పాపానికి వాళ్ళు కూడా ఏమనలేకపోతున్నారు. నీళ్ళు లేవు సార్, వస్తలేవు సార్, ఇబ్బందులు సార్ అంటున్నారు. మరి మీరే కదనా కోరి తెచ్చుకుంటారు ఈ సర్కార్ అంటే. ఏం చేస్తాం సార్, మా కర్మ. కేసీఆర్ కంటే జర ఎక్కువిస్తున్నారు అంటే మేము ఆశపడ్డాం సార్, అది ఒకటే మేము చేసిన పొరపాటు అని రైతులు అంటారు. అంటే వాళ్ళు కూడా ఎంత మంచితనం అంటే, మేము నమ్మకూడదు, నమ్మి పొరపాటు చేసినాం కదా, ఇప్పుడు మేము ఏం చేస్తాము అనేటువంటి ఒక అపరాధ భావన, పశ్చాత్తాప భావన, బాధపడుతున్నారు పాపం.
దీనంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇంత స్పృహ లేకుండా, ఇంత సున్నితత్వం కొద్ది కూడా లేకుండా